బాబాయ్ ఇక్కడ దొరికి పలావ్ తినడం కోసం నేను మా తాంబేలుగడు మన భీమవరం నుంచి సగినేటిపల్లి ఊరొచ్చేసాం. ఈ స్నేహ రెస్టారెంట్ వచ్చేసరికి సగినేటిపల్లి పక్కనే మల్కీపురం అనే ఊర్లో ఉంటది బాబాయ్. కాకి రామారావు గారి పలావ్ సెంటర్ అంటే మన సగినేటిపల్లి మల్కీపురంలో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉంటారంట బాబాయ్. ఈ రెస్టారెంట్ పెట్టి 27 సంవత్సరాలు అయిందంట. అప్పుడు నేను పుట్టను కూడా పుట్టలేదు. వీళ్ళు వచ్చేసరికి ఊకపోయి మీద వండుతారు బాబాయ్. ప్రతి ఐటమ్ కూడా ఈయన వీళ్ళ భార్య వండుకుంటారు. ఆ వయసులో వీళ్ళిద్దరిని చూసేటప్పుడు భలే అనిపించింది బాబాయ్. ఇంకా బాబాయ్ ఆ పలావ్ పైకి లాగిన వెంటనే సువాసన దావడ మీద కొడేసింది. ఇంకా వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ వచ్చేసరికి ఇవి మేము ఒక మటన్ పలావ్ ఒక పారంకోడి పలావ్ తీసుకున్నాం. ఇంకా అవి తీసుకుని చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోయి శుభ్రంగా చేతులు కడుక్కుని బాచ బట్టలు వేసుకుని కింద కూర్చుని ఆ పొట్టలు ఇప్పేసాం. నేను పారంకోడి పలావ్ టేస్ట్ చేశాను బాబాయ్. ఆ ముక్కలు వచ్చేసరికి యావరేజ్ గా అనిపించినాయి కానీ రైస్ అయితే మంచి ఫ్లేవర్ఫుల్ గా వేడివేడిగా భలే ఉంది బాబాయ్. మా తాంబెలుగడి మటన్ పలావ్ తిని మెటమెట్లు ఆడిపోతున్నాడు. వీళ్ళు పలావ్ తో పాటు గ్రేవ్ ఇస్తారు. ఆ గ్రేవ్ ని రైస్ లో కలుపుకుని తింటే చాలా బాగుంది బాబాయ్. మన ఈస్ట్ గోదావరి బాబాయ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయాలని బాబాయ్. ఉంటారు మరి అయితే చేస్తా.